హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఇలా ఎల్లిపాయలు ఒలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఎల్లిపాయల్ని ఇలా ఒలిచేటప్పుడు నెయిల్స్తో ఇలా ఒలుస్తూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా గ్లాస్తో ఈ విధంగా ఎల్లిపాయని ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్లో ఇలా ఎల్లిపాయలన్నీ కూడా ఇందులో వేసేసుకుని తర్వాత మనం ఇలాగ ఒక 5 మినిట్స్ ఆగి తర్వాత తీసుకున్నాం అనుకోండి, ఎల్లిపాయలపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వస్తుందండి. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలుచుకోవచ్చు. అలానే మనకి కొంచెం ఇలా తేమ లేకుండా డ్రై అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాగా ఒలిచిన తర్వాత మనం ఫ్యాన్ కాలి కింద ఇలాగా ఆరబెట్టుకున్న తర్వాత చక్కగా డ్రై అయిపోతాయండి. మనం చక్కగా ఈ విధంగా తేమ లేకుండా కూడా ఎల్లిపాయలని ఇలా ఆరబెట్టుకుని అయినా చట్నీల్లో కానీ పచ్చళ్ళలో కానీ యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీరు ఎలా ఎల్లిపాయలని ఎలా ఒలుచుకుంటారనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. వరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలనైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఇలా ఎల్లుల్లిపాయల పొట్టు అయితే ఉంటుంది కదండి, ఆ పొట్టును కూడా పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. బంగారంలాగా దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఎల్లుల్లిపాయల పొట్టుని పడేస్తూ ఉంటాం కానీ చాలా రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దోమలకు కూడా ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి. బొద్దింకలు రాకుండా, దోమలు రాకుండా ఈవినింగ్ టైంలో ఇలా మనం ఏదైనా ఒక కొబ్బరి చెప్పు తీసుకొని దానిలో బిర్యానీ ఆకు, ఇలా ఎల్లుల్లిపాయలని ఇవన్నీ పొట్టు కూడా వేసేసి ఒక కర్పూరం బెల్లం వేసి ఈవినింగ్ టైంలో ఇలా ఇంట్లో వెలిగించామనుకోండి ఒత్తులాగా చక్కగా మనకి ఇలా దోమలు కూడా రాకుండా ఉంటాయండి. ఎల్లుల్లిపాయలు ఘాటుకి అవి దోమలకు కానీ అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ వాటి స్మెల్ అనేది పడదు కాబట్టి ఈవినింగ్ టైంలో ఎల్లుల్లి పొట్టుని ఈ విధంగా కొబ్బరి చెప్పులో వేసి వెలిగించామనుకోండి వాటి ఘాటు వాసనకి అవి దూరంగా పారిపోతాయి. ఎల్లుల్లిపాయలు ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఎల్లుల్లిపాయలు పొట్టంతా కూడా మిక్సీ జార్లో వేసేసి ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా, అంటే మరీ మెత్తగా కాదు, ఈ విధంగా పట్టుకున్న తర్వాత దీనిలో ఒక స్పూను రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. రైస్ ఫ్లోర్ అంటే ఒక స్పూను పిండి అండి, వరిపిండి ఉంటుంది కదండి, వరిపిండిని ఒక స్పూన్ వేసేసుకొని అందరి ఇళ్ళల్లో అలోవేరా అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, అలోవేరాను కూడా ఈ విధంగా చక్కగా కొంచెం తీసుకొని ఇలా అందులో వేసేసుకోవాలి. ఇలా మన అలోవెరా జెల్ ఉంటే జెల్ అయినా వేసుకోవచ్చండి. ఒకవేళ జెల్ లేదు అనుకున్నప్పుడు ఇలా మనం ఇంట్లో పెంచుకునే ఇలా అలోవెరా గుజ్జును ఒక స్పూన్ వరకు వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా స్పూన్తో అయితే కలవదు కాబట్టి చేతితో మొత్తం కూడా ఇలా మిక్సింగ్ చేసుకొని చక్కగా ఒక గుజ్జులాగా కలుపుకోవాలి. ఇలా ఈ లిక్విడ్ని అంటే ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచి 1 అవర్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. ఇలా కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కూడా తొలగిపోతాయండి. ఇలా 1 వీక్ ఒకసారి మనం ఈ విధంగా ఫేస్కి అప్లై చేసామనుకోండి, న్యాచురల్గా ఇంట్లోనే ఇలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. ఫేస్ పై ఉన్నటువంటి టాన్ కానీ మచ్చలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇలా 1 వీక్ ఒకసారైనా మీకు వీలున్నప్పుడు ఇలా చక్కగా ఫేస్ పైన అప్లై చేసి తర్వాత క్లీన్ చేస్తే చూడండి చక్కగా మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చింతపండుని మనం ఇలా స్టోర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటూ ఉంటాము. అయినా కూడా చింతపండు ఒక్కోసారి పురుగు వచ్చేసి బూజు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే చింతపండు ముందుగా ఇలా ఏదైనా ఒక డబ్బా తీసుకొని, లేదంటే ఇలాంటి జాలి గిన్నెల ప్లాస్టిక్ ఉంటూ ఉంటాయి కదండి, అలాంటివి తీసుకొని పేపర్ అయితే వేసుకోవాలండి. అడుగున ఇలా పేపర్ వేసేసుకొని దీనిపైన కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసుకోవాలండి. ముందుగా రాళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత చింతపండుని ఇలాగా అంటే మనకి
ఇలా అతుక్కుని ఉంటుంది కదండి, వేనలు వేనలుగా సపరేట్ చేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఎక్కడైనా వేనలు ఉన్నాయనుకోండి అవి తీసి ఏరేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని 2 ఎండుమిర్చిని తీసుకుని ఇలా తుంపుకొని ఆ సీడ్స్ కూడా అందులో వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుంది. చింతపండు కూడా నల్లబడకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా అలోవెరా ఉంటుంది కదండి, అలోవెరాని ఇలా సగం మొక్కను కట్ చేసేసి 4 స్పూన్ ఇలా పెట్టేసుకుని ఇలా కొంచెం అలోవెరాని హీట్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి ఎక్కువగా ఇప్పుడు సమ్మర్ కదండి, ఎక్కువగా మనకి ఫేస్ పైన కానీ అలానే మనకి ఇలా స్కిన్ పైన కానీ ఒక్కోసారి గడ్డలు లాంటివి గడ్డలు కానీ మొటిమలు కానీ వస్తూ ఉంటాయి కదా, అవి బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి. అలా పెయిన్ అలా తగ్గిపోవాలి అనుకున్నప్పుడు ఎన్ని మెడిసిన్స్ వేసినా ఒక్కొక్కసారి తగ్గదు కదండి. ఇలా న్యాచురల్గా ఇంట్లోనే ఇలా మనకి ఎక్కడైతే సెగ్గడ్లు కానీ అలానే మనకి మొటిమలు కానీ లేసాయని కొంచెం హీట్ చేసేసుకొని దానిపైన ఇలా కాపుకున్నాం అనుకోండి, పెయిన్ తగ్గిపోతుంది. చక్కగా న్యాచురల్గా మనకి ఇలా సెగ్గడ్లు కానీ ఇలా మొటిమలపై ఇలా అనుకుంటే చాలండి, చాలా చక్కగా పెయిన్ తగ్గిపోతుంది. మొటిమలు కానీ అలానే సెగ్గడ్లు కానీ త్వరగా తగ్గిపోతాయి. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం లెమన్స్ ఒక హాఫ్ వాడిన తర్వాత ఒక హాఫ్ని అలానే ఉంచేస్తూ ఉంటాము, అది పాడైపోతుంది. అది వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా లెమన్ తీసుకుని దానిపైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుని ఇలాగా మనకి ట్యాప్ పైన మరకల్లాగా మచ్చల్లాగా పడుతూ ఉంటాయి కదా, ఎంత క్లీన్ చేసినా అవి పోవు. ఇలా లెమన్ పైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి తర్వాత క్లీన్ చేస్తే చక్కగా మెరిసిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి మంచాలు ఉన్నప్పుడు మన ఇంట్లో టైల్స్ కానీ అలానే ఇలా మార్బుల్స్ కానీ వేసుకుంటూ ఉంటాం కదండి, అలా ఉన్నప్పుడు గీతలు పడిపోతాయి డౌట్గా ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు ఓల్డ్ సాక్స్ని ఈ విధంగా మంచానికి వేసేసాం అనుకోండి, గీతలు పడకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా తీగల మీద బట్టలు ఆరబెట్టుకున్నప్పుడు ఒక్కోసారి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు పెన్ని క్యాప్స్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.